న్యూస్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుసరిస్తున్న విధానాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాన్స్వాడ, నసూర్లాబాద్, బీర్కూర్ మండల కేంద్రాల్లో ఆయన టీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇల్లు నిర్మించుకునే వారికి గతంలో తమ పార్టీ అధికారంలో ఉండగా 2,000 రూపాయలకు ట్రాక్టర్ ఇసుక అందిస్తే ఇప్పుడు 4,000 రూపాయలకు ఇసుక అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ప్రజలను ఇబ్బందులు పెడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బాన్స్వాడ ప్రాంతంలో ఎక్కడి నుంచో వచ్చిన నాయకులు పెత్తనం చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కానీ మరో 3 నెలల్లో రాజకీయాల్లో భారీ మార్పులు జరిగే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. మా వాళ్ళతోటి ఇబ్బంది పెట్టి పోతే మాకు ఇబ్బంది చేత కాదు పెట్టడం, మేము పెట్టలే. కానీ ఈరోజు మా పార్టీలో కలిస్తేనే నీ టిప్పర్ మొరం నడుస్తుంది. మొరం తిప్పలు ఆపేసేది మన కార్యకర్తలు, క్రషలు ఆపేసేది మన కార్యకర్తలు, డాక్టర్లు ఆపేసి మన కార్యకర్తలు. మేము ఎంతవరకు సహించాలో సహిస్తాం. ఒకవేళ ఇంకా మీ బుద్ధి మారకపోతే తిరుగుబాటు చేసి విప్లవాన్ని తీసుకొస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాం. సందర్భంగా మనం ఉన్నప్పుడు ఇసుకకు ఎవరి బట్టి వాళ్ళు తెచ్చుకోమన్నాం. అప్పుడు 2,000కు 2,200 ట్రాక్టర్ వచ్చేది. ఇవాళ ఇసుకకు 4,000 అయిపోయింది ట్రాక్టర్. మరి మేము ఉన్నప్పటికి ఇప్పుడు డబల్ ఎందుకు అయింది? మీరు దోస్త తింటున్నారు ఇల్లు కట్టుకునే వారికి, పని చేసుకునే వారికి. ఇప్పటికైనా మా పార్టీలో జాయిన్ అయితే ఇస్తాం, లేకుంటే ఇవ్వమన్నారు. ఇది బాన్స్వాడ గడ్డ, పోచారం అడ్డ. దాదాపు 50 కోట్ల రూపాయల పనులు కానీ క్యాన్సిల్ చేయించాడు. శాంక్షన్ అయిన పనులు, టెండర్ అయిన పనులు క్యాన్సిల్ చేయించాడు. ఊళ్ళలో పోయి నీకు కమ్యూనిటీ ఇచ్చిన టెండర్ వేసుకోంటే టెండర్ వేస్తే కూడా క్యాన్సిల్ చేసింది. ఇదెక్కడ న్యాయం అండి? ఇప్పటికైనా మర్యాదగా గౌరవంగా ఉందాం. ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరికి ఇష్టం వచ్చి వాళ్ళు ఓట్లు వేస్తారు. కానీ ప్రజలకు, కార్యకర్తలకు ఇబ్బంది పెట్టి పనిస్తే నేను కార్యకర్తలకు కడుపులో పెట్టుకుని అండగా ఉంటాను, వాటిని కాపాడుతానని చెప్పేసి సందర్భం తెలియపరుస్తా ఉన్నాను. ఎప్పుడు మీ రోజులు ఉన్నాయి. రేపు పార్లమెంట్ ఎలక్షన్ కానీ ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అయితే గ్యారెంటీగా. ఎవరెప్పుడు పోతారో, ఎవరెప్పుడు మారుతారో, ఎవరు ముఖ్యమంత్రి అవుతారో, ఎవరు ముఖ్యమంత్రి దిగుతారో 3 నెలల తర్వాత చెప్తాం మేమే. అప్పుడు తెలుస్తుంది. కానీ మేము వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు కూడా ఎవరికి ఖర్చు తీసుకోలేదు.